సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా T20 మ్యాచ్ దానికి కావాల్సిన ఆర్గనైజర్ కమిటీ మీటింగ్ ఇనిషియల్ మీటింగ్ ఈరోజు మన స్టేడియంలో ఆర్గనైజ్ చేస్తున్నాం. దీనికి మన సిటీ కమిషనర్ శ్రీకాంత్ గారు, జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ గారు, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషా గారు, అలానే మా అపెక్స్ కౌన్సిల్ మెంబర్స్, వీడీసీ మెంబర్స్, పీపుల్ అందరూ కూడా ఈ రోజున ఇనిషియల్ మీటింగ్ జరగడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, జూన్ 14న ఈ సిరీస్లోని థర్డ్ ఇంటర్నేషనల్ T20 మ్యాచ్ను వీఆర్ వెరీ ప్రౌడ్ విశాఖపట్నంలో జరగబోతుంది. కోవిడ్ తర్వాత మీకు అందరికీ ఇంతకుముందు కూడా చూసి గారు ఎవ్రీ ఇయర్ మోరార్లెస్ 1-2 మ్యాచెస్ మనకు జరిగేటివి. లాస్ట్ 2 years నుంచి ఎటువంటి మ్యాచెస్ లేవు మనకి ఇక్కడ. ఫస్ట్ టైం ఈ T20 మ్యాచ్ డే అండ్ నైట్ జరగబోతుంది. దీనికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయాలనే ఒక సంకల్పంతోనే ఈ రోజున ఇనిషియల్ మీటింగ్ జరిగింది. ఈ పర్టికులర్ దానికి సంబంధించి యాజ్ ఎ ప్రెస్ ద్వారా మేము మీకు తెలియజేసుకుంది ఏంటంటే, బయటికి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఇయర్ కూడా ఇదే ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు. లోకల్గా ఉండే వాళ్ళకి కానీ, లేదంటే ఇతర ప్రదేశం నుంచి వచ్చే వాళ్ళకి కానీ టికెట్లు అందుబాటులో ఉండట్లేదు. అదే అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాం. ఇంతకుముందు కన్నా ఈసారి ఎక్కువ ఆన్లైన్లోనే వెళ్తున్నాం. 100% ట్రాన్స్పరెంట్గా. ఎందుకు మనము ఇంతకుముందుకి ఇప్పుడు తేడా ఏంటంటే, ఆన్లైన్ ఇంతకుముందు చాలా వరకు ఆన్లైన్ ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియదు. కానీ 2-3 సంవత్సరాల్లో అందరూ కూడా ఆన్లైన్ సిస్టమ్ అలవాటు పడ్డారు కాబట్టి మెజారిటీ ఆఫ్ ద టికెట్స్ ఆన్లైనే వెళ్తాం. అండ్ రెండో విషయం, మీరు అడుగుతున్న ఎవరికైతే ఇంతకుముందు అన్ని కౌంటర్లు కాకుండా ఆఫ్లైన్ ఇచ్చే చాలా వరకు కన్సిడరబుల్లీ తగ్గిస్తున్నాం. ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా అది తీసుకోవడం